కోటీశ్వర్లు మీకు చెప్పిన ఒక పెద్ద రహస్యం ఏంటంటే వారి దగ్గర డబ్బున్నా కూడా అప్పు చేస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఇల్లు కొనడం కోసం మీరు ఒక 50 లక్షల రూపాయలు రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ 50 లక్షలు మొత్తం పెట్టేసి ఇల్లు కొనుక్కోవడం, హ్యాపీగా ఉండడం. సెకండ్ ఆప్షన్ 10 లక్షలు డౌన్ పేమెంట్ చేసి 40 లక్షలు హోమ్ లోన్ తీసుకోవడం. 9% ఇంట్రెస్ట్ రేట్ తో 20 సంవత్సరాలు మీరు హోమ్ లోన్ తీసుకుంటే మీరు కట్టే ఈఎంఐ దాదాపు 36,000 రూపాయలు. 20 సంవత్సరాల తర్వాత మీరు కట్టే మొత్తం అమౌంట్ ఎంత అంటే అసలు 40 లక్షలు, వడ్డీ 46 లక్షల 40,000, మొత్తం 86 లక్షల 40,000. మరి ఈఎంఐ నీ బాబు కడతాడా అని మీరు కామెంట్ చేయొచ్చు. అదేలా కట్టాలంటే మీ దగ్గర 40 లక్షల రూపాయలు ఉన్నాయి కదా, దాన్ని మీరు ఇండెక్స్ ఫండ్ లో SWP లో ఇన్వెస్ట్ చేయండి. నెల 36,000 దాంట్లో నుంచి డ్రా చేస్తూ ఉండండి. దాంతో మీరు ఈఎంఐ కట్టుకోండి. ఇక ఆ ఫండ్ లో మీకు తక్కువలో తక్కువ 12% రిటర్న్స్ వచ్చినా కూడా 20 సంవత్సరాల తర్వాత మీరు విత్డ్రా చేసిన 86 లక్షల 40,000 నుండి మీరు పెట్టుబడి పెట్టిన 40 లక్షలు తీసేసినా కూడా మీకు చివరికి 57 లక్షల 80,000 దాకా మిగులుతున్నాయి. డబ్బు ఉన్నా కూడా అప్పు చేసి స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభం ఇలాగే ఉంటుంది.